బ్యాక్ టు బులెటిన్. దగ ఇంకో రకం దగ. జనాన్ని ముంచడానికి కేటుగాళ్లు కనిపెట్టిన కొత్త దంద. అన్నీ అయిపోయి ఇప్పుడు ఏకంగా ఇన్సూరెన్స్ మీద పడ్డారు దౌర్భాగ్యులు. పాలసీలు తీసుకున్న వాళ్ళు నిండా మునిగాక గానీ ఈ సంగతి బయటపడటం లేదు. ఇంతకీ ఇన్సూరెన్స్ పాలసీలో మోసాలు ఎలా జరుగుతున్నాయి? నకిలీ ఇన్సూరెన్స్ కంపెనీల కథ ఏంటి? మీరు కొత్త వాహనం కొన్నారా? లేదా పాత బండికున్న ఇన్సూరెన్స్ పాలసీ రెన్యువల్కి వచ్చిందా? ఎక్కువ కవరేజ్ తక్కువ ప్రీమియం అంటూ ఏజెంట్స్ మీ చెవిలో జోరీగిల్లా పోరు పెడుతున్నారా? అయితే వాళ్ళు చెప్పే కబుర్లకు ఏమాత్రం టెంప్ట్ అయిపోకండి. ఏదో ఓ కంపెనీలే ప్రీమియం తక్కువ అంటున్నారని తొందరపడకండి. అది బోగస్ కంపెనీ అయితే మొదటికి మోసం వస్తుంది. క్లెయిమ్ వచ్చినప్పుడు మీకే తడిసి మోపెడవుతుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్లో కూడా బోగస్ గర్లు బయలుదేరారు. ఎలాంటి అనుమతులు ఉండవు, నియమ నిబంధనలు వర్తించవు. అసలు అవంటే ఏంటో తెలీదు. అసలైన కంపెనీలకు కాస్త అటు ఇటుగా పేర్లు పెట్టడం, అది మాదేనంటూ అడ్డమైన కబుర్లు చెప్పి పాలసీలు చేయించుకోవడం, అందిన కాడికి దండుకొని బోర్డు తిప్పాడు. ఇది లేటెస్ట్ ట్రెండ్. ఆదిలాబాద్ జిల్లాలో అచ్చు ఇలాంటి మోసమే జరిగింది. తక్కువ ప్రీమియం ఎక్కువ కవరేజీ కబుర్లకు పడిపోయి వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న వాళ్లంతా లబోదిబోమంటున్నారు. ది ఇండియన్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. గబుక్కను వింటే ఇదేదో సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలా అనిపిస్తుంది. కానీ కాస్త జాగ్రత్తగా గమనిస్తే దీని బతుకు బయటపడుతుంది. ప్రభుత్వ అనుమతులన్నీ ఉన్న ప్రముఖ బీమా సంస్థ ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ టూప్ ఇది. నిర్మల్ కేంద్రంగా నకిలీ పత్రాలతో కొంతమంది కేటుగాళ్లు ఈ టూప్ కంపెనీ పెట్టారు. మెయిన్ బ్రాంచ్ ముంబైలో ఉందంటూ బొంబాయి చేశారు. ఊరూరా ఏజెంట్స్ ని తిప్పారు. తక్కువ ప్రీమియం వైపు మొగ్గు చూపే సగటు వాహనదారుడి బలహీనతే పెట్టుబడిగా మారింది. మిగతా ఇన్సూరెన్స్ కంపెనీల కంటే ప్రీమియం తక్కువ, క్లెయిమ్ వస్తే వాళ్లకంటే 10 రెట్లు ఎక్కువ మొత్తం ఇస్తామంటూ కబుర్లు చెప్పారు. జనం కూడా ముందు వెనక ఆలోచించకుండా 2 వీలర్ 4 వీలర్ పాలసీలు తీసుకున్నారు. బేరాలు బాగుండేసరికి నిర్మల్తో పాటు ఆదిలాబాద్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. లక్షలు పోగేసుకున్నారు నిర్వాహకులు. తీరా క్లెయిమ్స్ మొదలయ్యేసరికి బోర్డు తిప్పేశారు. ఇప్పుడు వాళ్ళ మొబైల్ ఫోన్స్ కు కాల్ చేస్తే వస్తున్న సమాధానం ఒకటే: మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం మా నెట్వర్క్ పరిధిలో లేరన్నదే ఆ సమాధానం. ఈరోజు కొన్ని కొత్త సంస్థలు ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తున్నాయి. దాన్ని అరికట్టాలి. ఎందుకంటే మేము జీవనోపాధి కొరకు ఏదో కష్టం చేసి నష్టం చేసి అక్కడెక్కడ బాకీలు చేసి బండ్లు కొనుక్కుంటున్నాం. ఆ బండ్ల యాక్సిడెంట్ గిట్ అయితే ఆ ఇన్సూరెన్స్ లేదు, ఆ కంపెనీ లేదని చెప్పేసి అంటుర్రు. రేపటి నాడు మాకు ఉరేసుకునే పరిస్థితి రావచ్చు. కారణం బట్టి కొన్ని మంచి పేరున్న కంపెనీలలో ఇన్సూరెన్స్ అన్నీ మీరు చూసుకొని లేని ఈ డూప్లికేట్ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ పక్కన పెట్టేసి ఉన్న కంపెనీలు ఏవో మాకు తెలియజేసి మీరు మాకు సహకారం చేయాలి. ఊళ్లలోని ఏజెంట్స్ మాత్రం ఇంకా లైసెన్స్ కు అప్లై చేశారు. త్వరలో వస్తుందంటూ ఇంకా నమ్మబలికే ప్రయత్నమే చేస్తున్నారు. కొంతమంది ఏజెంట్స్ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఇచ్చోడ మండలం మాల్యాల గ్రామానికి చెందిన ఇతని పేరు గంగారం. తన ట్రాక్టర్ కు ఈ బోగస్ కంపెనీలో పాలసీ తీసుకున్నాడు. క్లెయిమ్ కోసం ఆఫీసుకు వెళితే రేపు మా పని తిప్పుకున్నారు. గట్టిగా నిలదీస్తే పోయి నీ దగ్గర డబ్బులు కట్టించుకున్న ఏజెంట్ ని అడగమని గదమాయించారు. నిర్మల్, ఆదిలాబాద్, ఇచ్చోడ ప్రాంతాల్లో ఇలాంటి గంగారాంలు చాలా మందే ఉన్నారు. ది ఇండియన్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్స్ చేతిలో మోసపోయారు. ప్రీమియం డబ్బు పోగొట్టుకున్నారు. వాహనాల డ్యామేజీకి చేతిలో సొమ్ము ఖర్చు చేసుకున్నారు. ఇండియన్ జనరల్ ఇన్సూరెన్స్ అని అతడు మా దగ్గర డబ్బులు 5,500 తీసుకున్నాడు. 8 రోజులు తిప్పి మాకు బాండ్ ఏమి ఇవ్వలే, రిసిప్ట్ కూడా ఇవ్వలే. తర్వాత ఏమైంది, మాకు డౌట్ వచ్చి గట్టిగా అడిగితే పోలీస్ స్టేషన్ కేసు పెడతామని అంటే డబ్బులు వాపస్ ఇచ్చేసిండు. ఇలాంటి ఇన్సూరెన్స్ కంపెనీలకు, దొంగ కంపెనీలకు మోసపోకుండా పల్లెటూరు జనాలు జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తున్నాం.
ప్రస్తుతం ఈ కంపెనీకి నిర్మల్లో ఉన్న మెయిన్ ఆఫీస్తో పాటు ఆదిలాబాద్లోని బ్రాంచ్ ఆఫీస్ కూడా మూతపడ్డాయి. అందరూ పరారీలో ఉన్నారు. అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే అంతమంది ఏజెంట్స్ ను పెట్టుకున్న లక్షలు వసూలు చేసిన ఆఫీసులకు ఎక్కడా బోర్డులు కనిపించవు. చుట్టుపక్కల ఉండే వాళ్లకు కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ప్రమాదం జరిగిన వాహనాల యజమానులు రావటం మొదలయ్యాక గానీ ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ నడుస్తోందని పక్క వాళ్లకు తెలియలేదు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు వందల మంది బాధితులు లబోదిబోమంటూ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఇవాళ ఇస్తాం రేపిస్తాం ఆదిలాబాద్ ఉన్నది బస్ మీద వస్తుందని చెప్పిండు. అయినా చూద్దాం అన్నట్టు 2-3 రోజులు 8 రోజులు సతాయించిండు. అయినా మేము మరి ఇంకా వేరే కంపెనీకి పోతే మరి ఇట్లంటే ఆయన ఎందుకు వేయరు మరి ఇట్లా చేస్తే మరి తర్వాత మరి 4 రోజులు పంపిస్తాను. 4 రోజులు ఆఖరి పైసలు తీసుకుని వచ్చేసినాం. మరి ఆయన మోసం చేసిండు. మరి పల్లెళ్ళకి వచ్చిండు. ఇంటికి పంపిస్తాను, ఇంటికి పంపించలేదు. ఇదంతా ప్రజలు బాగా మోసం చేస్తున్నారు. మొత్తం దారుణంగా మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన చాలా మంది ప్రీమియం ఎక్కువైతే అయిందనుకుంటూ ఇప్పుడు మంచి కంపెనీలో పాలసీల కోసం పరుగులు పెడుతున్నారు. ఏదో ఒక కంపెనీలే అనుకున్నందుకు 2 విధాల భారం పడిందని బాధపడుతున్నారు. ఇప్పటికే బోగస్ చిట్ ఫండ్ సంస్థలు గల్లీకొకటి పుట్టుకొచ్చి జనాన్ని దోచేస్తున్నాయి. వాటికి ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు తోడయ్యాయి. ఈ నకిలీ వెహికల్స్ ఇన్సూరెన్స్ కంపెనీలను వాటిని గుర్తించడం ఎలా, ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎవరిని నమ్మాలి, అన్ని అనుమతులు ఉన్న సిసలైన కంపెనీలు ఎన్నున్నాయి? దేశవ్యాప్తంగా మొత్తం 32 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో 4 ప్రభుత్వ రంగ సంస్థలు కాగా మిగతా 28 ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నాయి. ఆ వివరాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ IRDA వెబ్సైట్లో ఉంటాయి. IRDA సైట్లో పేరు లేని కంపెనీ ప్రతినిధులు ఎవరైనా ప్రీమియం కట్టమని వచ్చారంటే ఖచ్చితంగా వారు మోసం చేస్తున్నట్టే. అలాంటి వాళ్లతో అప్రమత్తంగా ఉండాలి. దేశంలో ఇన్సూరెన్స్ వ్యాపారం చేయాలంటే మిగతా లైసెన్సులతో పాటు IRDA ఆమోదం ఖచ్చితంగా ఉండాలి. అనుమతికి దరఖాస్తు చేసుకున్న కంపెనీ బ్యాక్గ్రౌండ్, డైరెక్టర్స్ చరిత్ర, వారు చూపించే షూరిటీలు, ఫిక్స్డ్ డిపాజిట్స్ వంటి అన్ని అంశాలను పరిశీలించి సంతృప్తి చెందాకే ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుంది. అంతే తప్ప లైసెన్స్ కోసం దరఖాస్తు చేశాం, త్వరలో వస్తుంది, ఈలోపు వ్యాపారం చేసుకోమన్నారని చెబితే ఆ కబుర్లన్నీ మోసపూరితమైనవే. ఆ కంపెనీని బోగస్ లిస్టులోనే చేర్చాల్సి ఉంటుంది. చేత్తో రసీదులు రాసి ఇచ్చినా తప్పకుండా అనుమానించాల్సిందే. పాలసీల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం. ది న్యూ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రస్తుతం ఇది గవర్నమెంట్ అథారిటీ ఉన్న కంపెనీ. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఇదే ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నాం. అయితే ఈ క్లెయిమ్స్ దానికి సంబంధించి ఒక వాహనదారులు క్లెయిమ్ చేసుకునేటప్పుడు అసలు యాక్చువల్గా ఎటువంటి రూల్స్ ఉంటాయి, వారికి ఎటువంటి రిసిప్ట్లు ఇస్తారు, ఇది ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుందా లేకుంటే మాన్యువల్ ప్రాసెస్ ఉంటుందా అనే సంబంధించి ప్రస్తుతం మనం ఇక్కడ కంపెనీ దానికి సంబంధించి అధికారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వాస్తవంగా ఒక ఇన్సూరెన్స్ దానికి సంబంధించి వాహనదారు మీ దగ్గర ప్రీమియం చెల్లించాలంటే ఎటువంటి రూల్స్ పాటించాలి? ఇది మోటార్ పాలసీ. ఇందులో చూడగానే ఆ పర్సన్ నేమ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, మన కంపెనీ లోగో ఉంటుంది. ఈ కంపెనీ లోగో చూసుకొని మీరు కంపెనీ పేరు ఉంటుంది, అన్ని డీటెయిల్స్ మీకు అందులో ఉంటాయి. ఇందులో వెరిఫై చేసుకుంటే త్రూ IRDA వెబ్సైట్లో చూసుకున్నా కూడా టోటల్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, అందులో ఏ కంపెనీ ఉంది, ఏ గవర్నమెంట్ కంపెనీ పనిచేస్తుంది, అన్ని డీటెయిల్స్ మీకు అందులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ ఇష్యూ చేయగానే అందులో పాలసీ నెంబర్ ఇది ఉంటుంది సార్, ఇది పాలసీ నెంబర్ అంటారు. ఈ పాలసీ నెంబరు త్రూ మన న్యూ ఇండియా వెబ్సైట్లో మీరు చెక్ చేసుకున్నా కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది అనమాట. త్రూ ఆన్లైన్లో కూడా మీరు రినివల్ చేసుకోవచ్చు. అన్నీ మీకు త్రూ పక్కా ఉంటుంది. ఇందులో బోగసా లేదా అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. దీంట్లో మీకు దీన్ని కలెక్షన్ రిసిప్ట్ ఉంటాం. ఇది పాలసీ డాక్యుమెంటు, ఇది కలెక్షన్ రిసిప్ట్. దీంట్లో మీరు అమౌంట్ ఎంత పే చేశారని ఇందులో ఉంటుంది అన్నమాట క్లియర్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ త్రూ క్యాష్ పే చేశాడు ఇతను. 5,973 రూపాయలు క్యాష్ పే చేశాడు. అది చెక్ అయితే చెక్ నెంబర్ కూడా ఉంటుంది, ఏ బ్యాంక్ అనేది టోటల్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి ఇందులో మీకు. సో బోగసా అనేది ఈజీగా ఇక్కడే తెలిసిపోతుంది. మీకు క్యాష్ రిసిప్ట్ ఇచ్చాడా లేదా అనేది ఇక్కడే తెలిసిపోతుంది. అదేవిధంగా కొంతమంది ఏజెంట్లు కూడా ఎటువంటి అర్హత లేకున్నా కానీ ప్రీమియం చెల్లించుకుంటున్నారన్న ఆరోపణలు వస్తాయి. మీ దగ్గర ఎట్లుంటుంది అసలు ఏజెంట్ల పాలసీ? మా దగ్గర ఏజెంట్స్కి మేము కామన్గా ఐడి కార్డ్స్ ఇష్యూ చేస్తాము. వాళ్ళ దగ్గర మన కంపెనీ పేరు మీద ఐడి కార్డు ఇస్తాము. ఆ ఐడి కార్డు ప్రకారమే వాళ్ళు ఇస్తారు అన్నమాట. వాళ్ళకి అర్థమైపోతుంది, ఆ కంపెనీ చూడగానే అది ఆల్రెడీ మనకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా రన్ చేస్తున్నాము. మా కంపెనీ ఇక్కడ 1980లో ఎస్టాబ్లిష్ అయింది. ఎంత మినిమం 30 ఇయర్స్ దగ్గర చేస్తుంది. సో ఈజీగా అర్థమైపోతుంది ఈ కంపెనీ ఎప్పటి నుంచి పనిచేస్తుంది, ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది చెప్పి మీకు ఈజీగా ఐడియా ఉంటుంది అన్నమాట. సో దాని పక్కన మీరే ఐడెంటిఫై చేయొచ్చు. అందులో మా న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద నెంబర్ 1 కంపెనీ ఇన్ ద ఇండియా. సో మీరు దాన్ని బట్టి ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. కామన్గా పేర్లు అన్నీ దగ్గర అన్నీ అలాగే పెడతారు కదా. బ్రాండెడ్కి
నాన్ బ్రాండెడ్కి ఏ తేడా ఏముంటుంది, జస్ట్ 1 లీటర్ తేడా ఉంటుంది. అది అలా. అయితే ముఖ్యంగా ఈ బోగస్ కంపెనీల వల్ల కొద్దిగా వాహనదారులు ప్రీమియం చెల్లించేటప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారికి మీరు ఏ విధంగా అసలు ఎటువంటి సజెషన్స్ ఇస్తున్నారు? మీరు పాలసీ తీసుకున్నప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి, అసలు కంపెనీ ఉందా లేదా, నిజంగా ఉందా లేదా అని మీరు ఫస్ట్ అది వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకుంటే పక్క వారిని అడిగి తెలుసుకోండి. లేకుంటే ఒకసారి ఎవరన్నా మన కంపెనీ ఉన్నాయి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు వీళ్ళు, వాళ్ళని అడగండి. మన డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు ఇక్కడ, వాళ్ళన్నా చెప్తారు. ఏజెంట్స్ ఉంటే వాళ్ళ ఏజెంట్స్ తీసుకుంటున్న వాళ్ళ ఐడి చూడండి, ఆ ఐడి వెరిఫై చేయండి ఒకసారి, చూడండి నిజంగా నా కంపెనీ ఉందా లేదా అనేది. అది మెయిన్ మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి డబ్బులు వెళ్ళిపోయాక మళ్ళీ రావడం అనేది కుదరదు. సో మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని పాలసీ తీసుకునేటప్పుడు కూడా వెరిఫై చేసుకుంటే బాగుంటుంది. ఇది మనం చూసుకోవచ్చు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులు కూడా చెప్పుకొస్తున్నది. అంటే వాహనదారులు ప్రీమియం చెల్లించేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించేసి చెల్లించాలని కూడా వారు సూచిస్తున్నారు. ఒకసారి మళ్ళీ ప్రీమియం చెల్లించిన తర్వాత కూడా బోగస్ అయితే కూడా ఇటు దానికి ఏదైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా దానికి క్లెయిము ఓకే అయ్యే అవకాశాలు కూడా ఉండే పరిస్థితి ప్రస్తుతం ఉండదని కూడా వాళ్ళు చెప్తున్నారు. ముందు వెనక ఆలోచించకుండా ఆఫర్లు ఇచ్చారు. తక్కువ ప్రీమియం కట్టించుకున్నారంటూ ఏ సంస్థలో పడితే ఆ సంస్థలో పాలసీలు కడితే చివరికి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అప్పుడు 500-1000 రూపాయల కోసమో చూసుకుంటే అవసరం వచ్చినప్పుడు అంతకు 10 రెట్లు నష్టపోవాల్సి వస్తుంది. అద్దెకు వాహనాలు నడుపుతూ అదే జీవనాధారంగా బతికే వాళ్ళు ఇలాంటి సంస్థల్ని నమ్మితే ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరిగి వాహనం పూర్తిగా దెబ్బతిన్నప్పుడు నోటికాడ కూడు పోవడం ఖాయం, జీవితమే తలకిందులైపోతుంది. అందుకే వెహికల్ ఇన్సూరెన్స్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి అన్ని రకాల అనుమతులు ఉన్న కంపెనీలకే చేయమన్నది నిపుణుల మాట.